ఏం చేస్తారు అబ్బాయి? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు నన్ను. అయినా వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎవడో ఒకటి డబ్బు సంపాదించుకుందాం జనం మీదని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు 4000 10,000 20,000 1,00,000 2,00,000 రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా? మీరంతా బుద్ధి ఉందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకుందారా బాయ్, రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా? ఒక్కొక్కటి చూద్దాం, మాట్లాడుకుందాం రా బాయ్. నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవడికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసో లేదో, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినోడిని నేను కాదు. ఈ బతుకిచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటీఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా.